హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకోసం జీడిపప్పులతో రవ్వ కేసరి తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా క్విక్గా చేసేసుకుందామా. దానికి కావాల్సిందైతే ఫస్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార, కొంచెం జీడిపప్పులు అండ్ కొంచెం నెయ్యి కూడా కావాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యే దీంట్లోకి. అండ్ ఇప్పుడైతే మనము నేతిలో అట్లా జీడిపప్పుల్ని వేయించుకుని పక్కన పెట్టుకుందాం. సేమ్ అదే నెయ్యిలో బొంబాయి రవ్వను వేసుకుని బాగా దగ్గరగా వేపుకుందాము. ఈలోగా మనము 2 కప్స్ ఆఫ్ వాటర్ని అట్లా పక్కన పెట్టుకుని బాయిల్ చేసుకుందాము. కొంచెం నెయ్యి కూడా వేసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం రవ్వనట్లాగా వేపుకుందాము. ఓకే, రవ్వ అనేది కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వాటర్ని ఆ రవ్వలో పోసేద్దాము. అలాగా మొత్తం పలుచగా అయిపోవాలి, ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి రవ్వ అనేది చాలా టేస్టీగా లంప్స్ లేకుండా బాగుంటుంది అనుకోండి. అండ్ ఇప్పుడైతే దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేసేద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెంటనే అయిపోయే రెసిపీ ఏదన్నా ఉంది అంటే రవ్వ కేసరి అండి. ఇంకెందుకు లేదు, దాన్ని మనం వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అయిపోయిందండి జీడిపప్పుల రవ్వ కేసరి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఇలా క్విక్గా ఫాస్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకునే రెసిపీస్ మీరు ముందు ముందు చూడాలి కదా. థ్యాంక్ యూ.